దూరంగా జరగండి అమ్మా, పిల్ల చీర నలిగిపోతుంది. మనం వదిలేస్తే మాత్రం లోపలికి వెళ్ళక చీర నలగకుండా ఉంటుందా? ఏంటండి, ఏదో బావిలో బిందె పడి శబ్దం వచ్చింది. శోభనం గదిలో మంచం విరుగుంటుందిలే, పడుకో. మరి మన శోభనప్పుడు మంచం విరగలేదే? మా వాడుకున్న కెపాసిటీ నాకు లేదు గానే పొడుగవే. ఏంటి భయ్యా? చూసారా, నా గదిలో మైసూరు టేక్ మంచం ఉంది కానీ దాన్ని తీసుకెళ్ళండి ఆ గదిలో. అలాగే. మైసూరు టేకు మంచం కూడా ఇరుగుంటది గానీ నువ్వు పడుకోవే. పాపం దెబ్బలు ఏమైనా తగిలాయేమోనండి. వెళ్ళి మందు రాసిరా. ఎక్కడికే? మందు రాయడానికి. నీ పిచ్చిసి పడుకో. అయ్యో, ఈ మంచం కూడా ఎరగొట్టారా? ఈ విషయం మైసూరు మహారాజా గారికి తెలిస్తే నా టేక్ ఇంత వీక్ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుని మరీ బాధపడతారు. అయ్యో అమ్మా, నీకు దండం పెడతాను తల్లి. ఈ రోజు నుంచి శుభ్రంగా హార్లిక్స్, బోర్నవిటా, జీవంతోను వాడు. నీ మొగుడు సామాన్యుడు కాదమ్మో, సామాన్యుడు కాదమ్మో. ఏమండే, ఇంకా మన ఇంట్లో గట్టి మంచాలు ఏమని మీరేం కంగారు పడకండి. ఈ రాత్రికి పడక గచ్చు మీద ఏర్పాటు చేశా. ఈ రోజు మంచం వేయలేదు కదండి. అదే నాకు అర్థం కాలేదు. కొంపదీసి అయ్యా, ఫస్ట్ నైట్ మల్లెపూలను నలిపేవాళ్ళని చూశాను, గాజులు పగలగొట్టేవాళ్ళని చూశాను, మంచాలు ఎరగొట్టేవాళ్ళని కూడా చూశాను, కానీ ఈ టైప్ లో రాళ్ళని పగలగొట్టేవాళ్ళని మిమ్మల్ని చూశాను. బాబోయ్, మీరు సామాన్యులు కాదు. బాగా నీరసంగా ఉన్నట్టున్నా? మా మావయ్య అసలు నిద్రపోనివ్వలేదా? అదేం కాదు, హ్యాపీగానే నిద్రపోయాను. కొయ్య మాకు విరిగిపోయిన మంచాల్ని నేనే పొయ్యిలో పెట్టింది. మీ ఇంట్లో మంచాలు వీకా? మనుషులు స్ట్రాంగ్ అని ఒప్పుకోవచ్చుగా. నాకు అదే అనుమానంగా ఉందమ్మా. మొన్న గార్లు పెండు రుబ్బడానికని పొత్తం తీసుకెళ్తుంటే చేయి జారి కింద పడింది. గచ్చు పగిలిందేమోనని భయపడ్డా, కానీ ఒక్క పిచ్చు కూడా ఓడలేదు. రాత్రి మీ గదిలో ఏంటమ్మా 4-5 బండలు పగిలినాయి. దీనికి ఒంటి మీద 40 ఏళ్ళు వచ్చినా ఇంకా అవపోలా. కాఫీ తీసుకోమ్మా. కాఫీ కాదమ్మా, కట్నం తీసుకురా. మనం ఇస్తానన్న ఎదురు కట్నం మర్యాదగా ఇచ్చేస్తే మా అత్తగారి ముందు నా పరువు కాపాడిన జరగవుతాం. అలాగే బాబు. మేమేం మర్చిపోలేదు నాయనా నీ కట్నం సంగతి. అమ్మ సంతకాలు తప్ప ఆస్తి దస్తావేజులన్నీ సిద్ధంగా ఉన్నాయి. అమ్మాయిని ముందు కాఫీ తాగని. ఏంటి వంశీ ఇది? మా అమ్మ ఏదో వాగిందని నువ్వు దాన్ని పట్టుకుని వేళ్లాడుతున్నావు. అత్తయ్య ఎంత బాధపడిందో ఏంటో. అదేమిటో బాధపడుతుందని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పమంటావా? ఇవ్వగా బాబు నగలు, దస్తావేజు కాగితాల మీద సంతకం పెడతాను. ముందు నువ్వు కూర్చో కూర్చో. అబ్బో, చాలా బరువుగా ఉంది. మా ఆవిడ మొయ్యగలదంటావా? నిన్నే మోసింది ఈ నగల లెక్క. ఏంటి వంశీ నువ్వు అసలే అత్తయ్యని ఇప్పుడు ఇవడికి బాధ పెట్టావని నేను ఫీల్ అవుతుంటే ఇవన్నీ తీసి నా మెళ్ళలో వేస్తావేంటి? ఇందులో నువ్వు ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు. నీకు రావాల్సిన నగలు నువ్వు తీసుకుంటున్నావు. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవడం బాగోదు. పిచ్చిదన్నా మాట్లాడతావేంటి? నీ నగలు నువ్వు పెట్టుకోక నేను పెట్టుకుంటానా? చూసావా శారదా, మా ఆవిడ రంగు ముందు బంగారం కూడా కనపడటం లేదు. ఏమైనా నా పెళ్ళం అంతకెత్తే కాబట్టి కదా వెంటపడి మరీ కట్టుకున్నా. కరెక్ట్ గా చెప్పావు. మరీ గంగిరెత్తి పెట్టినట్టు అన్ని ఇప్పుడే పెట్టాలా? ముక్కు పడకతో సహా అన్ని నీ ఒంటి మీద ఉండాలి. అలా ఎప్పుడన్నా నిన్న పెట్టారా? కరెక్ట్ గా చెప్పు శారదా. నగల వల్ల మా ఆవిడికి అందం వచ్చిందా? మా ఆవిడ వల్ల నగలకు అందం వచ్చిందా? ఇవ్వగో బాబు దస్తావేజులు. థ్యాంక్స్ అమ్మా. తీసుకో తీసుకో. రా, మనకి రావాల్సిన ఎదురు కట్నం తాలూకు మొత్తం ముట్టింది కాబట్టి హ్యాపీగా వెళ్ళి మీ అమ్మకి చూపించు. ఈ రోజు నుంచి ఇంటితో నీకు ఎటువంటి సంబంధం లేదు. నువ్వు నా భార్యవి కాదు, నేను నీ మొగుడిని కాను. ఎందుకు ఏమిటి అన్న వివరాలు కావాలంటే నీ అమ్మని, అదే మందడం జమీందారు వంశానికి చెందిన శకుంతలా దేవిని పంపించు.
చెప్పి పంపిస్తా. అమ్మా శిరీష, ఏమైందమ్మా? ఏమైంది? ఆ నగలేమిటమ్మా? చెప్పమ్మా, ఏం జరిగింది? అమ్మా, నన్ను ఇంట్లోంచి మెడపట్టి బయటికి గెట్టారు. గుడ్ మార్నింగ్. అనుకున్న ప్రకారం ఆస్తి మొత్తం మన పేరు ట్రాన్స్ఫర్ చేశారన్నమాట. ఆ, అమ్మాయిని కూడా నగలతో సహా ట్రాన్స్ఫర్ చేసి పుట్టింటికి పంపారు. ఈ రోజు ఎలా జరుగుతుందని నాకు ఆ రోజే తెలుసు. ఛే, నోర్మై. ఆ రోజే తెలిసిన వాడివి అప్పుడే మాది ఎందుకు చెప్పలేదు? చెబితే అయినా పొజిషన్ లో ఉన్నారా తమరు? సంబంధం జరగొట్టే నన్ను ఎక్కడ జరుగుతారండి అన్ని మోసుకొచ్చా అయినా ఇప్పటికీ చెప్తున్నాడు. కుర్రాడు మాత్రం చాలా మంచోడు. నన్ను వెళ్ళగొట్టింది ఆయన. నీ భర్త? అవునమ్మా, ఇదిగో ఎదురు కట్నం. ఈ రోజు నుంచి నువ్వు నా పెళ్ళానివి కాదు, నేను నీ మొగుడిని కాదు పొమ్మన్నారు. వివరాలు కావాలంటే మీ అమ్మని రమ్మను చెప్తానన్నారమ్మా. ఏమిట్రా, మా అమ్మాయిని ఇంట్లోంచి కట్టేసావట? వివరాలు అడిగితే మీ అమ్మని రమ్మను చెబుతానన్నావట. దాని అమ్మనే వచ్చాను, ఏమిటో చెప్పు. దాని అమ్మతో పాటు దాని అమ్మ అన్న కూడా వచ్చాడు. చెప్పు, ఏం చెప్తావో. నీ అమ్మ కొంగుచాటు మొగుడు, నీ అమ్మ చెంచా అన్న కూడా వచ్చాక చెప్పకుండా ఎలా ఉంటాను? అత్త, స్వీట్ ఎంత బాగున్నా ఎక్కువ తినలేము. 3 రోజులకే నీ కూతురు మొహం మొత్తేసింది. ఏమిట్రా, తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇందులో తెలివిగా మాట్లాడడానికి ఏముంది మామ? వెరీ క్లియర్. ఎదురుకట్నం తీసుకుని జిల్లా స్థాయిలో పేరు తెచ్చుకోవాలని మీ ఆవిడ చూసింది. ఎదురుకట్నం తీసుకునే అంత గొప్పింటి అమ్మాయి పక్కలో పడుకోవాలని నేను ఆశపడ్డాను. అందుకే నా ఆస్తి మొత్తం టిప్పుగా ఇచ్చి నీ కూతురి పక్కలో పడుకున్నాను. టిప్పుగా ఇచ్చి నా పక్కన పడుకోవడానికి నేను గెలిచాననుకున్నావా? చూడు శిరీష, ఈ సీన్ లో మన ఇద్దరి మధ్య డైలాగే లేదు. అంతా మీ అమ్మకి నాకే. అనకూడదు కానత్త. పాలకోవాలాంటి నీ కూతురు పెదాల ముందు నా పొలాలంతా అనుకున్నాను. నెగనెగలాడే దీని బొంటి ముందు అసలు దీన్ని నవ్వే చాలు నగరెందుకు అనుకున్నాను. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. మంచం మీద ఉన్నప్పుడు నీ కూతురు అబ్బో ఎంత హుషారు. నేను పంచకళ్యాణి గుర్రం దొల్లప్పుడు కూడా అలాంటి ఫీలింగ్స్ రాలేదత్త. ఏం కూతుర్ని కన్నావత్త? ఆ షేపు, ఆ ఊపు, ఆ చూపు అంతా నీ పొలికే. ఇప్పుడు అర్థమైంది మావయ్య నీకెందుకు ఎదురు చెప్పడం. నువ్వు ఊరుకోత. ఎందుకలా కోర్టులో పంటరోతులో 3 సార్లు అరుస్తావు? శాంతం చెప్పని. ఏమిటా నువ్వు చెప్పేది? నా కూతురు నేర్పించని నువ్వు ఊరికే వదలను. ఊరికే ఎక్కడ వదిలేవే? సుబ్బిశెట్టి దగ్గర చింతామణి తోచినట్టు మా ఇల్లంతా తోచారు. 250 ఎకరాల మాగాని నొక్కారు. 7 వారాల నగలు తొక్కారు. ఏంటి చెల్లమ్మా, ఇంకా నీకు అర్థం కాలేదా? ఏడనకాల ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంది, అందుకే ఇంత పెద్ద ప్లాన్ చేస్తున్నాడు. ఇంకేంటో డైలాగ్ రానొస్తున్నాం. ఎలా మొదలే నా చెల్లమ్మ ఫ్యామిలీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన బాడీలో ఇది. ఈసారి నీ కోసం, నీ ఫ్యామిలీ నాశనం కోసం ఇంకా పెద్ద ప్లాన్ చేస్తా. ఎలా మొదలే రండి. ఏ పార్వతమ్మా, ఎక్కడ నీ కొడుకు? రమ్మనేవాణ్ణి. అల్లుడు గారు, మీరు నా కూతురు తలపైన పెట్టిన జీలకర్ర బెల్లం వాసన కూడా పోలేదు. అప్పుడే దాని జీవితాన్ని నవ్వులు పాలు చేస్తారా? ఇది మీకు ధర్మమేనా? కాళ్ళ పారాయణ కూడా ఇంకా ఆరలేదు, నా మేనగోళ్ళని తన్ని తరివేస్తారా? ఇది మీకు న్యాయమేనా? పూర్వ జన్మలో అనార్నన్న సెంటిమెంట్ తోనైనా నన్ను ఏలుకోండి. అన్ని కాళ్ళు పట్టుకోవడానికి రాలేదు మిస్టర్ వంశీ. 3 రాత్రులు నన్ను కీపుగా ఉంచుకుని పండుగ చేసుకున్నందుకు సమాధానం చెప్పడానికి వచ్చాను. చెదుగో సమాధానం. ఈ మొగుడు నాకొద్దు, విడాకులిప్పించండి కోర్టుకెళ్లాను. రోజు నన్ను సిగరెట్లతో కాలుస్తున్నాడనో, ప్రొఫెషన్ లో కూడా మందు కొట్టొచ్చి అచ్చాలక మళ్ళీ నన్ను కొడుతున్నాడనో పచ్చి తిరుగుపోతున్న కాదత్త గారు. నీ కొడుకు సంసార జీవితానికి పనికిరాడని. ఎస్, నువ్వు మగాడివి కాదని చెప్పాను. 3 రాత్రులు పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా నన్ను ముట్టుకోలేదని, చీర విప్పి ఎదురుగా నిలబడ్డా పెర్రి చూపులు చూశాడే తప్ప వ్యవహారం ఏమీ జరగలేదని చెప్పాను. ఆఖరికి బ్రా చూపించినా బొమ్మలా ఉండిపోయాడే తప్ప
బదులుగా చొక్కా గుండె కూడా విప్పలేదని చెప్పాను. చెట్టు చివరికి లైట్లు ఆర్పితే వెలుతురులో సిగ్గేమో అనుకున్నాను, కానీ సైలెంట్ గా గుడ్ నైట్ చెప్పి పడుకున్నాడు. ఇలాంటి మొగుడు ఉంటేనే ఊడిపోతేనేమని ఈ డాక్టర్ సర్టిఫికేట్ అర్థం పెట్టుకుని కోర్టుకెక్కాను. నేను మూత ఓపెన్ చేయని కూల్ డ్రింక్ నని, పరపరాగ సంపర్కం తెలియని పువ్వులని డాక్టర్ స్టాంప్ గుద్ది మరీ చెప్పారు. ఇక నుండి నేను కన్యత్వం పోగొట్టుకున్న శీలవతిని, నువ్వు మగతనం ఉండి పెళ్ళాం పక్కలో పడుకోలేని నపుంసకుడివి. సో లోకం దృష్టిలో నువ్వు మగాడివే కానప్పుడు మొగుడుగా నువ్వు కట్టిన ఈ తాళి ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే. కథ ఇలా అడ్డం తిరుగుతుందని నువ్వు ఊహించుండవు కదూ. ఊహించని దెబ్బ కొట్టడమే ఈ మందడం ఆడవాళ్ల స్పెషాలిటీ. ఇప్పుడు నువ్వు బయటకెళ్ళి నేను మగాడిని విరిగిపోయిన మంచాలు చూపించినా, పగిలిపోయిన బండలు చూపించినా ఎవ్వరూ నమ్మరు. నువ్వు మగాడివని నేను చెప్పాలంటే నువ్వు మా ఇంటికి వచ్చి నా కాళ్ళు మా అమ్మ కాళ్ళు పట్టుకుని తప్పైపోయిందని చంపలేసుకో. అప్పుడు నీ మగతనం గురించి, నీ మొగుడి పోస్ట్ గురించి ఆలోచిస్తా. పదమ్మా. వస్తా ఉంటే అల్లుడు గారు, వస్తాను బాబు. నీకు అన్యాయం జరిగిందమ్మా అని బిడ్డను ఓదార్చాల్సింది పోయి గొడ్డును కొడతారా? కంగారు పడాల్సిందేమీ లేదండి, చిన్న దెబ్బే. కాకపోతే ఈ మందులు వాడుతూ 2 నెలలు రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఏ కాస్త దెబ్బకి 2 నెలలు రెస్ట్ ఎందుకండి? రెస్ట్ తీసుకోమంది దెబ్బ తగిలినందుకు కాదండి, అమ్మాయి నెల తప్పింది. ఒరే సైదులు, ఇదిగోండి లడ్డు. నెల తప్పేమంట కదా, శుభాకాంక్ష. అమ్మమ్మ కాబోతున్నావుట కదా, స్వీట్స్ తినిపించడానికి వచ్చా. అవునైనా యాలి, నీకు కడుపు ఎలా వచ్చిందే? జోకులు. నుయ్యి తవ్వితే నీళ్లు రావేంటమ్మా? నుయ్యి తవ్విన దగ్గర నీళ్లు పడతాయమ్మా, అక్కడక్కడ రాళ్లు కూడా పడతాయమ్మా. చెప్పదే, నన్ను జాకో అన్నావు, అసలు లేదన్నావు, పూలు పెట్టుకుని పక్కలో పడుకున్నా ముట్టుకోలేదన్నావు, చీర ప్రదేశి ఎదురుగా నిలబడ్డా వెర్రి చూపులు తప్ప వ్యవహారం జరగలేదన్నావు, బ్రా చూపించిన బటన్ విప్పలేదన్నావు, మరి కడుపు ఎలా వచ్చింది? సర్లే, నీ అమ్మకి తెలిసేమో అడుగుతా. ఏవే దానమ్మ, పిల్లల తల్లివి, మొగుడు లేకుండా కడుపు ఎలా వస్తుందో నీకేమైనా తెలిసేంటే? ఎక్కడైనా నోట్లోంచి లింగాలు తీసే స్వామి వారి దగ్గరికి వెళ్ళి, లేకపోతే మీ ఫ్యామిలీ లేడీస్ అంతా ఎలౌద్దీన్ అద్భుత దీపం లాంటిది ఏదైనా మెయింటైన్ చేస్తున్నారా? సరే, ఎవరూ సమాధానం చెప్పడం లేదు కాబట్టి ఈ కడుపుకి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఈ అత్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు. పదండ్రా.